ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఖజానాకు విశాఖ జిల్లా అత్యధిక ఆదాయం సమకూరుస్తోంది. నవ్యాంధ్ర ఆర్థిక రాజధానిగా విశాఖ అందుకు తగ్గట్లుగానే ఆదాయంలో అగ్రస్థానంలో కొనసాగుతోంది. ఖర్చులో పశ్చిమ గోదావరి జిల్లా ముందుండగా 3 శాఖలు 100% లక్ష్యాన్ని మించాయి. రాష్ట్ర ప్రభుత్వానికి ఈ ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ నుంచి ఆగస్టు మధ్య 17,592 కోట్ల ఆదాయం సమకూరింది. వాణిజ్య పన్నులు, ఎక్సైజ్, రిజిస్ట్రేషన్లు, రవాణా, ఖనిజ రంగాల నుంచి ఈ మొత్తం వసూలైంది. ఇందులో ఉక్కు నగరం విశాఖ అగ్రస్థానాన్ని కైవసం చేసుకోగా ఉత్తరాంధ్రకే చెందిన శ్రీకాకుళం చివరి స్థానంలో నిలిచింది. తొలి 5 నెలల్లో రాష్ట్ర సొంత ఆదాయ వనరులు, కేంద్ర పన్నుల్లో వాటా, గ్రాంట్లు, రుణాల వసూళ్లు వంటి పద్దుల కింద ప్రభుత్వానికి మొత్తం 43,134 కోట్ల ఆదాయం లభించింది. అందులో జిల్లాల నుంచి వచ్చిన వాటా 40.78% ఉంది. గడిచిన 5 నెలల్లో ప్రభుత్వం 46,456 కోట్ల ఆదాయం లభించాల్సిండగా 93% మాత్రమే లక్ష్యాన్ని చేరుకుంది. జిల్లాల నుంచి వసూలైన మొత్తంలో 73% వాణిజ్య పన్నుల శాఖ నుంచే వచ్చింది. రాష్ట్ర ప్రభుత్వ సొంత ఆదాయ వసూళ్లు లక్ష్యానికి దూరంగా ఉన్నాయి. ఈ 5 నెలల్లో పన్ను, పన్నేతర ఆదాయాల కింద 20,735 కోట్ల రూపాయలకు గాను 17,864 కోట్లు మాత్రమే వచ్చింది. కేంద్రం నుంచి రావాల్సిన పన్నుల వాటా, గ్రాంట్లు మాత్రం 100% వచ్చాయి. గత ఏడాదితో పోల్చితే ఇది కాస్త మెరుగ్గానే ఉంది. ఈ 5 నెలల కాలంలో స్టాంపుల రిజిస్ట్రేషన్లు, గనులు, అటవీ శాఖలు 100% లక్ష్యానికి మించి మంచి పనితీరు కనబర్చాయి. అటవీ శాఖ 272 కోట్ల రూపాయలు వసూలు చేయాల్సి 426 కోట్లు వసూలు చేసి లక్ష్య సాధనలో 157% మేర వృద్ధి సాధించింది. 28% లక్ష్య సాధనతో భూ రెవెన్యూ శాఖ చివరి స్థానంలో నిలిచింది. ఈ ఆర్థిక సంవత్సరం తొలి 5 నెలల్లోనే రాష్ట్ర ప్రభుత్వం 42,509 కోట్ల రూపాయల బడ్జెట్ ను ఖర్చు పెట్టింది. గతేడాది కన్నా 3,672 కోట్ల రూపాయలు ఇది అధికం. ఇందులో రెవెన్యూ వ్యయం 33,436 కోట్ల రూపాయలు కాగా మూలధనం 9,072 కోట్ల రూపాయలుగా తేలింది. రెవెన్యూ వ్యయంలో 10వ పీఆర్సీ అమలు కింద జీతాలకు 6,309 కోట్ల రూపాయలు వెళ్లింది. అన్నిటికంటే అధికంగా పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల కోసం 9,758 కోట్ల రూపాయలు ఖర్చు చేశారు. మాధ్యమిక విద్య కోసం 5,022 కోట్ల రూపాయల వ్యయం చేశారు. వ్యవసాయం, సహకార శాఖకు అన్నింటికంటే తక్కువగా 1,016 కోట్ల రూపాయలు మాత్రమే ఖర్చు చేశారు. మూలధన వ్యయంలో 55% కేవలం జలవనరుల శాఖకే ఖర్చయింది. 8,813 కోట్ల రూపాయల అదనపు మొత్తం జలవనరుల శాఖకు కేటాయించారు. అందులో గ్రామీణాభివృద్ధి శాఖకు 2,792 కోట్ల రూపాయలు ఇవ్వగా పోలవరం ప్రాజెక్టు సిఈకి 1,647 కోట్లు మంజూరు చేశారు.